ఎందుకంటే ఫ్యూచర్ ఏఐ అని చెప్పి అంత పబ్లిసిటీ జరుగుతుంది, అంత అవుతుంది అని అంటే దెర్ ఈస్ ఈక్వల్లీ రియల్ పాసిబిలిటీ దాట్ ఏంది అంటే జాబ్స్ అనే కాదు, మన ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, మనం జాబ్ చేసే విధానం కూడా మారిపోవచ్చు. మనం ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చాం, ముందుందా లేదు. లేదు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా కూడా ప్రొడక్టివిటీ కొంతమంది పెరిగింది అని చెప్పారు. కొంతమంది 2-3 జాబులు చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్లైన్లో ఉన్నాయి. సో ఆ బ్యారియర్ నుంచి కొంతమందికి ఇంకా ఇప్పటికీ ఏంటంటే టెక్నాలజీ బ్యారియర్ ఉంది, సైబర్ క్రైమ్ జరుగుతున్నాయని చెప్పి నేను ఫోన్ వాడను, ఇలాంటి బ్యారియర్ ఉంది. అవన్నీ బ్రేక్ చేసి ఒక్కసారి బయటకు వచ్చి డిజిటల్ టూల్స్, టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా నేర్చుకున్నట్టయితే 100% చాలా తక్కువ టైంలో, ఈవెన్ మంత్స్ ఆఫ్ టైంలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. వాళ్ళ డిజైర్డ్ ఇన్కమ్ అనుకోండి, మనీ మేకింగ్ అనుకోండి, ఏదైనా కూడా అసలు సాధించలేదంటూ ఏది లేదు. వాళ్ళు ప్రాపర్గా ఫోకస్ చేసి ఆ క్యూరియాసిటీ ఫర్ లెర్నింగ్, నేర్చుకోవాలనే క్వాలిటీ ఉంది అని అంటే 100% యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక చిన్న ఒక పాయింట్ ఏం చెప్తాను అని అంటే, టూ మచ్ యూజేజ్ ఈజ్ ఆల్సో డేంజరస్. టూ మచ్ యూజేజ్లో ఏమైపోతుందంటే మొత్తం ప్రతిదానికి మనం దానిపైన డిపెండ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వచ్చిన తర్వాత నేను మా తాతయ్య ఫోన్ నెంబరు, మా బాబాయ్ ఫోన్ నెంబరు ఇవన్నీ మర్చిపోయాను. ఎందుకంటే ఫోన్లో సేవ్ అయి ఉంటుంది కదా అని చెప్పేసి. లాట్ ఆఫ్ పీపుల్ అట్లే చేశారు. నేను ముందు ఇప్పుడు చిన్నప్పుడు చూసుకుంటే 6th క్లాస్ 7th క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఫోన్ నెంబర్స్ అని నోటికి ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, టూ మచ్ డిపెండెన్స్ వల్ల మన మెమరీ పవర్ని వాడడం బంద్ చేశారు. అసలు గుర్తుండట్లే, మోస్ట్లీ 2 or 3 అంతే. అది ఎమర్జెన్సీ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా నేను ఏమంటా అంటే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు వాడినప్పుడే వీ విల్ బికమ్ సూపర్ ఇంటెలిజెంట్.